వనరుల పరిరక్షణ, తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైరుధ్యం యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. అనేక సందర్భాలలో చూపినటువంటి బాటలో ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఎట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను పాటిస్తూ ముందుకు సాగినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఆగస్టు 6వ తారీఖు అంటే ఇవాళ. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందే అనుకోకుండా తీసుకున్నది. పెద్దలు జయశంకర్ గారి పుట్టినరోజుని ఎప్పుడూ కూడా ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండుగలాగా తెలంగాణ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా ఉండాలంటే జాగృతి ఆవిర్భావ దినోత్సవం కింద జయశంకర్ సార్ పుట్టినరోజును ప్రతిసారి జరుపుకోవాలనుకున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఆగస్టు 6 అంటే మా తెలంగాణ ధర్నాలు చేసుడు కాదు, సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్పు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం తెలంగాణ జాగృతి నాయకులం, కార్యకర్తలం మళ్ళీ ఒకసారి ఆ కాజ్ కోసం, ఆ గోల్ కోసం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి వారి స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. ఒక పక్క సాంస్కృతిక విప్లవం, ఇంకొక పక్క సామాజిక విప్లవం, రెండింటిని కూడా తీసుకొని జాగృతి ముందుకెళ్తుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాం. నిన్న మీరు చూసిండ్రు ధర్నా 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో, ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ, దొంగ దీక్షలు కాదు, నిజమైన దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి త్వరలోనే పెద్ద ఎత్తున కమిటీలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న దీక్షలో ఉంటామేమో అని ఇవాళటి కోసం మేము ప్రిపేర్ కాలేదు. బట్ ఈ నెలలోనే 15 ఆగస్టు లోపలనే పెద్ద ఎత్తున జాగృతి కమిటీలన్నీ కూడా వేస్తాం. ఇదివరకు ఉన్నటువంటి శాఖలతో పాటు ఇంకా కొన్ని శాఖలను మేము ఎంచుకున్నటువంటి ఇంకా మైక్రో లెవెల్లో పనిచేయాల్సినటువంటి రంగాలకు సంబంధించి శాఖోపశాఖలుగా విస్తరించే విధంగా తెలంగాణ జాగృతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచినాం. చాలా మంచి మంచి వ్యక్తులు, కొత్త వాళ్ళు కూడా వచ్చి బలాన్ని ఇచ్చేటటువంటి సందర్భం కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నిటినీ కూడా దగ్గర పెట్టుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆర్డినెన్స్ కానీ 42% బిల్లు కానీ గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి. Today is 19th anniversary of our organization Telangana Jagruti. We were formed during the Telangana agitation period, and since then till date we've constantly worked towards uplifting the Telangana culture, Telangana identity. Telangana political issues have been time and again addressed by Jagruti. We have selected multiple tools even during Telangana agitation and now to expose various issues which will benefit people of Telangana. For example, just yesterday we were on a hunger strike for the passage of BC bill. Likewise, many such Telangana issues relating to Telangana's cultural identity, political identity have always been taken up by Jagruti. We celebrate our anniversary on the birthday of Telangana ideologue Professor Jayashankar Garu, to immortalize him, to think about him and draw inspiration from him every year. We celebrate our anniversary on his birthday. Thank you. Jai Telangana. See, Congress party has gone to Delhi today. We've always demanded that you should go to Delhi as a government of Telangana, not as Telangana Congress party. Because if you would have taken every political party with you and put pressure on the union government, passage of the BC bill would have been easy. But now, no political support has been gathered by our Chief Minister. He's just gone to Delhi on his own, again doing the same drama, and we don't even know if Mr. Rahul Gandhi ji will attend this dharna or not. And I challenge Mr. Rahul Gandhi ji, you please take up this issue in the parliament.
take up the issue of 42% reservation and speak about it in the parliament. I request Madam Sonia ji kindly take appointment from Rashtrapati ji and put pressure on him to pass this bill. Thank you. Jai Telangana.